హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ ఫర్ యూ. మరి డిఎస్సి టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులందరికీ మన యూట్యూబ్ ఛానల్ తరపున ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాము. అదేంటంటే ఇదివరకే మనము డిఎస్సి టెట్కి క్లాసులు చేస్తామని చెప్పడం జరిగింది. అతి త్వరలోనే క్లాసులు కూడా చేస్తూ మీ ముందుకు వస్తాం. సో అందులో భాగంగానే మరి ఇదివరకే ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా ఉపయోగపడే విధంగా ఒక సిరీస్ని మనము ఈ యొక్క వీడియో ద్వారా లాంచ్ చేస్తూ ఉన్నాము. అదేంటంటే గత ప్రశ్న పత్రాల్లో ఆధారం చేసుకొని మాత్రమే మనము ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మన యొక్క సెల్ఫ్ అసెస్మెంట్. అంటే ఎగ్జామ్ ముందర మనము గత ప్రశ్నాపత్రాలు ఏ విధంగా ఇవ్వడం జరిగిందో మనం చర్చించుకుందాము. అందులో భాగంగానే ఈరోజు మనం ట్రై మెథడ్లో గత ఏపీ టెట్ 2022లో కొన్ని బిట్లని ఏ విధంగా ఇవ్వడం జరిగిందో చూద్దాం. ఒక మంచి గణిత పాఠ్య పుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపినది. చూడండి, ఒక మంచి గణిత పాఠ్య పుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపింది. జ్ఞానం ఇక్కడ విషయం ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క బిట్ని అనాలిసిస్ చేసుకుంటే ఈజీగా ఒక మంచి గణిత పాఠ్య పుస్తకం జ్ఞానము జ్ఞానము జ్ఞానం అనేది ఏంటి, ఇక్కడ ఒక ట్విస్ట్ లాంటిది. జ్ఞానం ఉన్నదంటే ఒక ట్విస్ట్ ఉన్నట్టుగా వాడి దగ్గర. సో ట్విస్ట్ క్విస్ట్ అంటే క్వెస్ట్, హాల్ కెస్ట్ ఏంటండి, హల్ క్వెస్ట్ అంటాం దాన్ని. హల్ క్వెస్ట్ అంటే ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోండి. ఒక మంచి గణిత పాఠ్య పుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపినటువంటి వ్యక్తి ఎవరంటే హల్ క్వెస్ట్, బెంజమిన్ పియర్స్, జాన్ డ్యూయి, రాబర్ట్ హిల్. మనం ఇదివరకు అనుకున్నట్టుగా ఒక జ్ఞానము అంటే జ్ఞానమునందుకు కూడా ట్విస్ట్ ఉన్నట్టుగా వాళ్ళకి. సో హల్ క్వెస్ట్ నిర్మాణాత్మక బోధన నమూనా అంటే ఇక్కడ నిర్మాణాత్మకము అంటే నిర్మించబడడం. నిర్మాణాత్మకం అంటే ఇంకేట్లేదు, ఇక్కడ నిర్మించబడడం అంటే నిర్మాణాత్మకమైనటువంటి బోధన నమూనా ఏంటి అని అడుగుతాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం నిర్మించబడ్డానికి, మనం అంటే ఎలా ఉండడానికి ఇప్పుడు మనం చాలామంది చెప్పుకుంటూ ఉంటాం. దానికి ఏంటంటే 3R, 5E, 4K, 2P అంటే ఇవేవి కూడా మనం అబ్జర్వ్ చేస్తే మన యొక్క నిర్మాణం అనేది 5 జ్ఞానేంద్రియాల వల్ల జరుగుతుంది అని ఒక ఐడియాలజీ ప్రకారం మన నిర్మాణము ఎలాగా 5 జ్ఞానేంద్రియాలు, దాన్ని 5 అన్నటువంటి అంటే 5E అలాగే అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం 5E అంటే 5Eగా చెప్పడం జరుగుతుంది. అలాగే అంటే జ్ఞానాత్మక బోధన నమూనా 3R, 5E, 4K, 2P ఎటువంటి నమూనాను కలిగి ఉందంటే 5E. దాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఏంటంటే 5E మన యొక్క నమూనా, మన యొక్క నిర్మాణం ఎలా జరిగింది. 5 అంటే 5 జ్ఞానేంద్రియాలు అని 5E అన్నటువంటి ఒక నమూనా ద్వారా చెప్పుకుంటూ ఉన్నాం. గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం. డిజిటల్ అంటే ఇక్కడ డిజిటల్లోనే జా ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జియో డిజిటల్లో జియో ఉంది కాబట్టి అబ్జర్వ్ చేస్తే జియో జీబ్రా. నెక్స్ట్, ఈ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకుడిగా మార్చాలంటే ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, హ్యూరిస్టిక్ పద్ధతి, ప్రదర్శన. హ్యూరిస్టిక్ ఈ యొక్క మెథడ్లోనే ఉంది. హ్యూరిస్టిక్ ప్రాజెక్ట్ కాకుండా హ్యూరిస్టిక్ ఈ యొక్క మెథడ్ నేమ్లోనే ఉంది. హ్యూరిస్టిక్ అంటే అర్థం ఏంటంటే అన్వేషకుడు అని అర్థం. సో ఈ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకు మారుస్తుందంటే హ్యూరిస్టిక్. అలాగే 5th one, డాక్టర్ కోబిన్ విశ్లేషణ చార్ట్ ప్రకారం చూడటం ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు ఏంటి, ఇక్కడ 5 మనకి డాక్టర్ కోబిన్ విశ్లేషణ ప్రకారము మనము కోబిన్ విశ్లేషణ చార్ట్ ప్రకారం చూడటం ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు. అంటే స్మృతి అంటే అర్థం ఏంటి, చూసాము. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఒక చార్ట్ ద్వారా ఇలా చూసాము. ఈ చూసిన దాని ద్వారా ఎంతంటే మనం ఎంత శాతాన్ని గుర్తు చూసుకోవచ్చు అంటే మనము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 70%, 30%,
50%, 90% చూసామంతే. చూడడం ద్వారా ఏంటంటే ఎక్కువగా మనము గుర్తుపెట్టుకోలేవచ్చు. దీంట్లో తక్కువగా ఉన్నటువంటిది ఏంటంటే 30%. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనము చూడటం ద్వారా 30% మాత్రమే గుర్తుంచుకోవచ్చు, అంటే స్మృతిలో ఉంచుకోవచ్చు. స్మృతిలో ఉంచుకోవడం అంటే అదేంటి, గుర్తుంచుకోవచ్చు. మరి ఇటువంటి విధానంగా మనము చాలా విషయాలు మనం చర్చించుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ యొక్క ప్రీవియస్ బిట్లని ఈ విధంగా డిస్కషన్ చేసుకుందాం. మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.